రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమ్మ వెలమ సంఘాలకు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. వాటి మార్కెట్ ధరల అంచనాకు హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో కమ్మ వెలమ సంఘాలకు 5 ఎకరాల భూమి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. 2021 జూన్ 30న జారీ చేసిన జీవో 47ను సవాల్ చేస్తూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పిల్ దాఖలు చేయగా జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కమ్మ వెలమ సంఘాలకు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. వాటి మార్కెట్ ధరల అంచనాకు హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో కమ్మ వెలమ సంఘాలకు 5 ఎకరాల భూమి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. 2021 జూన్ 30న జారీ చేసిన జీవో 40ను సవాల్ చేస్తూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పిల్ దాఖలు చేయగా జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, చెప్పండి, కమ్మ వెల్మ సంఘాలకు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించినట్లు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో కానాపేటకి సంబంధించిన భూముల వ్యవహారం సంబంధించి అదే కమ్మ సంబంధించి మరోవైపు వెల్లమ సంఘాలకు ఒక్కొక్క కుల సంఘానికి 5 ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. ఈ భూమి కేటాయించిన దానికి సంబంధించి కూడా అయితే జూన్ 30న జారీ చేసిన జీవో 47 ధిక్కరిస్తూ కూడా దాన్ని సవాల్ చేస్తూ కూడా పూర్తిస్థాయిలో విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి బిల్ దాఖలు చేశారు. అయితే దీనిపై నిన్న విచారణ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇరుపక్షాల వాదనలు విన్నారు హైకోర్టు ధర్మాసనం. అయితే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లికి సంబంధించిన కమ్మ వెల్మ సంఘాలకు సంబంధించి కూడా 5 ఎకరాల చొప్పున కేటాయించారు. ఆ ధరకు సంబంధించి కూడా అంచనా వేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే జీవో 571 ప్రకారం కూడా మార్కెట్ ధరను వేసుకోవచ్చని, అయితే ఎలాంటి నిర్మాణాలు అయితే ప్రస్తుతానికి అయితే చేపట్టదని, ఇప్పటి వరకు ఏవైనా నిర్మాణాలు చేపడితే అవి తుది తీర్పునకు సంబంధించి లోబడి ఉంటాయని కూడా హైకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సర్వే నెంబర్ 41 తో పాటు /15లో కమ్మ సంబంధించిన వెల్మ సంఘాలకు సంబంధించి సామాజిక భవనాల నిర్మాణానికి 5 ఎకరాల చొప్పున అయితే కేటాయించింది. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాడాలి తప్ప కుల సంఘాలకు ఎలా కేటాయిస్తారంటే కూడా ప్రొఫెసర్ వినయ్ కుమార్ రెడ్డి అయితే బిల్ దాఖలు చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనిపై జస్టిస్ అలోక్ అరాదేతో పాటు వినోద్ కుమార్ నేతృత్వంలో కూడా ధర్మాసనం విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సందర్భంగా కూడా ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా సవరించారంటూ గతంలో ఏవైతే ఉత్తర్వులు ఇచ్చారో వాటిపై ఉత్తర్వులు సవరించి కూడా మధ్యంతర పిటిషన్ అయితే దాఖలు చేశారు ఏజీ బిఏ ప్రసాద్. అయితే దీనికి సంబంధించి 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో 571 ప్రకారం కూడా మార్కెట్ ధరను నిర్ణయిస్తామని కూడా తెలిపారు. అయితే ఈ జీవో ప్రకారం భూమిని కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని దీనిపై పూర్తిస్థాయిలో ఏజీ ప్రసాద్ అయితే వాదనలు అయితే వినిపించిన పరిస్థితి. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మధ్యంతర పిటిషన్ ను అనుమతించవద్దని కూడా ఆ పిటిషనర్ కోరారు. తక్కువ ధరకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారని ఆ ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కూడా ప్రభుత్వం కేవలం మార్కెట్ ధర మాత్రమే నిర్ణయిస్తోందని, ప్రతి అంశాన్ని కూడా వ్యతిరేకంగా చూడరాదంది. మరోవైపు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పూర్తిగా ఎత్తివేయడం లేదని కూడా తెలిపింది. అయితే జీవో 571 ప్రకారం కూడా మార్కెట్ ధరకు సంబంధించి కూడా అంచనా వేయడానికి ప్రభుత్వం అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా సమర్పించాలని కూడా ఆదేశించిన నేపథ్యం ఉంది. ఈ సంఘాలకు సంబంధించి కేటాయించిన దానిలో తమకు చెందిన భూమి ఉందని తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ కూడా అశోక్ తరఫున అక్కడ స్థానికంగా ఉన్న కోకపేట సంబంధించిన భూములు ఎవరైతే ఉంటారో అశోక్ తో పాటు తదితరులు కూడా మరికొంతమంది కూడా ఈ పిటిషన్ లో ఇంప్లీట్ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుమతించడానికి ధర్మాసనం అయితే నిరాకరించిన పరిస్థితులు అయితే వచ్చిన నేపథ్యం ఉంది. అయితే
ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని న్యాయవాది ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ భూమిపై హక్కులు నిర్ణయించలేమని ధర్మాసనం అయితే పేర్కొంది. అయితే హక్కులకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించు అంటూ కూడా ఇంప్లీట్ పిటిషన్ కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి.